నమస్తే. నేను మీ అశ్విని కుమార్. భారతదేశం పరువును ఎట్లా మంటగలపాలి? భారతదేశం పరువు అంతర్జాతీయంగా తీయాలి. కొంతమంది భారతదేశంలో ఇదే ప్రయత్నిస్తూనే ఉంటారు. వాళ్ళు గద్దెనెక్కేంత వరకు, లేదా వాళ్ళు అనుకున్నవి తీరేంత వరకు. భారతదేశం కోవిడ్ వ్యాక్సిన్లు కనిపెడితే భారతదేశాన్ని విమర్శించారు. G20 సమ్మిట్ ఆర్గనైజ్ చేస్తే దేశాన్ని విమర్శించారు. యూపీఏ అనే దాన్ని తీసుకొని వస్తే దేశాన్ని విమర్శించారు. ఏ రకంగా అయినా సర్జికల్ స్ట్రైక్ చేస్తే ఇండియన్ సేన భారత జవాన్లని అనుమానించారు. అట్లాగే తీవ్రంగా విమర్శలు కూడా చేశారు. కొంతమంది అమెరికాతో చేతులు కలిపారు భారతదేశాన్ని డీస్టెబిలైజ్ చేద్దామని. కొంతమంది పాకిస్తాన్తో చేతులు కలిపారు. బహిరంగంగానే ప్రధానమంత్రిని చెప్పుతో కొట్టాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఓడించాలి అని మణిశంకర్ అయ్యర్ లాంటి వాళ్ళంతా పాకిస్తాన్కి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఏదైనా కూడా మొత్తానికి వాళ్ళ ఉద్దేశం ఒక్కటే, డీస్టెబిలైజ్ ఇండియా. ఇంతకు మించి వేరే ఏం లేదు. మనం ఎకానమీలో కూడా 5వ స్థానంలోకి వెళ్తున్నాము అన్నా కూడా భారతదేశ పరువు తీయటానికి ప్రయత్నిస్తున్నారు. చైనాతో పోలుస్తారు. లోక్సభలో కూడా చైనా గురించి పొగుడుతారు. భారతదేశం ఎదుగుతోందంటే కనీసం ఒక్క ముక్క కూడా మాట్లాడరు, మన ఎకానమీ ఇట్లా ముందుకెళ్తోందని. సెక్యులర్స్ అని చెప్పుకుంటారు, సెక్యులర్ పార్టీస్ అని చెప్తారు. సెక్యులర్ పార్టీస్ అని చెప్పినప్పుడు అందరి పండుగలు లేదా పెద్ద ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు అందరికీ కూడా ఈక్వల్గానే ట్వీట్స్ పెట్టాలి, ఈక్వల్గా మాట్లాడాలి. మహాకుంభ్ లాంటిది గిన్నిస్ బుక్లోకి ఎక్కిన మహాకుంభ్ గురించి ఎవరైతే విమర్శించారో కొంతమంది ఒక్క ట్వీట్ కూడా పెట్టని వాళ్ళు. రాహుల్ గాంధీ మహాకుంభ్ని ఒక్క ట్వీట్ కూడా పెట్టలేదు. రంజాన్ వచ్చినప్పుడు ఆయన ట్వీట్స్ గుర్తుకొస్తాయి. అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళకి, తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళకి, మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళకి సెక్యులర్స్ అని చెప్పుకున్నప్పుడు అందరూ ఒకేలా చూడాలి. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. హిందూస్ని స్ప్లిట్ చేయి, వేరే కమ్యూనిటీస్ని ఒక దాని మీదకి తీసుకురా, కేంద్రంలో అధికారంలోకి రావాలి. దేశం ఏమైపోయినా పర్వాలేదు. భారతదేశంలో కూడా డీమోరలైజ్ ఎట్లా చేయాలి? కరెక్ట్గా 24 గంటల్లో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్ ఆస్ట్రేలియాతో భారతదేశం ఆడబోతోంది. భారతదేశం క్రికెట్ టీం అనూహ్యంగా పాకిస్తాన్ని అట్లాగే న్యూజిలాండ్తో అతి తక్కువ స్కోర్ చేసినా కూడా అత్యద్భుతమైన ప్రదర్శనతో న్యూజిలాండ్ని కూడా ఓడించింది. సెమీస్కి ఎంటర్ అయింది. సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాతో తలబడబోతోంది మంగళవారం నాడు. డీస్టెబిలైజ్ చేయాలి, ఎట్లాగని డీమోరలైజ్ చేయాలి. వాళ్ళ మోరల్ వాల్యూస్ దెబ్బ కొట్టాలి. అసలు ఏమాత్రం సందర్భం లేని ట్వీట్ కాంగ్రెస్ పార్టీ షబా మొహమ్మద్. ఎవరు అడిగారు ఆమెను ఇప్పుడు క్యాప్టెన్సీ గురించి? ఏమైనా ఓడిపోయిందా భారతదేశం? రోహిత్ శర్మ గురించి ఆమె పనిగట్టుకొని చేసిన ట్వీట్, రోహిత్ శర్మ బాడీ గురించి, శరీరాకృతి గురించి, ఫ్యాటు, అన్ఇంప్రెసివ్ క్యాప్టెన్ అని ఆమె ట్వీట్ చేయటం ప్రస్తుతం భారతదేశంలో పెద్ద దుమారం లేపింది. తీవ్ర ఆగ్రవేశాలకు గురి చేసింది. ఇది క్రికెట్ అభిమానులే కాదు, భారతీయులందరూ పొద్దున్నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పు గ్రహించింది, తప్పులు చేస్తూనే ఉంటుంది. తప్పు గ్రహించింది, వెంటనే ఆ ట్వీట్స్ని తీయించేసింది. అట్లాగే పవన్ ఖేరా తప్పు చేశాము, మేము ఎప్పుడో కూడా కాంగ్రెస్ పార్టీ ప్లేయర్స్కి, క్రీడాకులకి సపోర్ట్ చేస్తూనే ఉంటాం అంటూ కూడా మాట మార్చింది. ఎప్పుడైతే షబా మొహమ్మద్ రోహిత్ శర్మ గురించి ట్వీట్ చేసిందో టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ కూడా అవును రోహిత్ శర్మ ఎందుకున్నాడు టీంలో అంటూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికాడు. రోహిత్ శర్మ శరీరాకృతి ఎలా ఉంది లేదా బాడీ ఫిట్నెస్ గురించి అన్ఇంప్రెసివ్ అనేది చూసుకోవాల్సింది బీసీసీఐ, కాంగ్రెస్ పార్టీ కాదు. ఛాంపియన్స్ ట్రోఫీలో టోర్నమెంట్స్లో గత 22 మ్యాచ్ల్లో ఒకే ఒక్క మ్యాచ్ రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో ఓడిపోయింది. 21 మ్యాచ్లు గెలిచింది. అది ఆయన ట్రాక్ రికార్డు. రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో 131 మ్యాచ్లు ఆడితే 101 గెలిచింది భారతదేశం, 30 ఓడిపోయింది. కానీ వాళ్ళ నాయకుడు 90 సార్లు ఓడిపోయాడు అధ్యక్షతన, 20 సార్లే గెలిచాడు. ఆ రికార్డు మర్చిపోతున్నట్టు ఉన్నారు. 99 త్వరలోనే సెంచరీ, డిఫీట్లో ఓటముల్లో త్వరలోనే సెంచరీ చేరుకోబోతున్నాడు. అది మర్చిపోయినట్టుంది షబా మొహమ్మద్ ట్వీట్ చేసే ముందు. 54 సంవత్సరాల వాళ్ళ నాయకుడిని యూత్ ఐకాన్ అంటూ కూడా ట్వీట్ చేయటం, అలాంటిది రోహిత్ శర్మని ఫ్యాట్ అండ్ అన్ఇంప్రెసివ్ అంటాం ఈ భారతదేశ క్రికెట్ క్యాప్టెన్ని ఎంతవరకు సమంజసం? వీళ్ళు ఎటువైపు వెళ్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. ఏం చేశారు? పాకిస్తాన్లో కూడా
భారతదేశపు క్రికెట్ ప్లేయర్లని, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళని, రోహిత్ శర్మల్ని మెచ్చుకుంటూ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అయ్యే ముందు చాలా వీడియోస్ వైరల్ అయినాయి. పొరుగు దేశాలు వాళ్ళు మెచ్చుకుంటున్నప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతిపక్షాలకి ఏం అవసరం వచ్చింది? కరెక్ట్గా సెమీఫైనల్ 24 గంటల ముందు భారతదేశపు క్రికెట్ జట్టు కెప్టెన్ని డిమోరలైజ్ చేయాల్సింది. దీని ముఖ్య ఉద్దేశం అర్థమవుతోంది. పాకిస్తాన్ని భారతదేశం చిత్తుగా వచ్చింది ఛాంపియన్స్ ట్రోఫీలో. ఛాంపియన్స్ ట్రోఫీ విజయం వైపుకి దూసుకెళ్తుంది భారతదేశం. ఎట్లాగైనా వాళ్ళది మోరల్స్ దెబ్బ కొట్టాలి అనే తప్ప వేరే ఉద్దేశం ఏమీ కనబట్టలేదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు చేసిన ట్వీట్కి, అసలు ఇప్పుడున్న క్రికెట్ మ్యాచ్కి విజయం సాధించాక ఇలాంటి ట్వీట్ ఎందుకు చేయాలనేది ఆమె గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్లో ఉన్న నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి ఎట్లా మాట్లాడతారు, ఎంత భయపడుతున్నారు అనే దానికి 24 గంటల కిందటే ఒక స్టేట్మెంట్ పాకిస్తాన్ కాంట్రవర్షియల్ అయిన విమర్శకుడు, ఇస్లామిక్ స్కాలర్ ముఫ్తీ తారిక్ మసూద్ ఆయన ఒకటే స్టేట్మెంట్ ఇచ్చాడు మోడీ గురించి. నేను ఎప్పటి నుంచో భారతదేశపు అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు 2014లో అనుకున్నాను, అప్పుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అయ్యి అడ్డం పడ్డాడు. 2019 అని 5 సంవత్సరాలు ఆగాను. 2019లో కూడా ఆయనే ప్రధానమంత్రి అయ్యాడు. ఇప్పటికి 2024 మళ్ళీ ఆయనే ప్రధానమంత్రి అయిపోయాడు. నా కళలన్నీ కూడా షాటర్ చేసాడు. నా కళలన్నీ కూడా ఫెయిల్ అయినాయి, విఫలమైనవి. కేవలం ఇదంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీదే అని ఆ పాకిస్తానీ స్కాలర్, కాంట్రవర్షియల్ స్కాలర్ ట్వీట్ చేశాడంటేనే అర్థమవుతోంది మోడీ హిందూస్ కోసం, భారతదేశం కోసం ఎట్లా పోరాడుతున్నాడు. ఒక్క మహిళ ఆమె పెళ్ళికి అట్లా అడ్డం పడ్డాడు, ఒక పాకిస్తానీ ఆగాడు అంటేనే మోడీని చూసి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ తీరు మార్చుకోదా? కాంగ్రెస్ పార్టీ ఇట్లాగే ముందుకెళ్దాం అనుకుంటోందా? కాంగ్రెస్ పార్టీకి మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళు ఓటు బ్యాంక్ నిలబెట్టుకుంటే చాలనుకుంటోందా? కాంగ్రెస్ పార్టీకి భారతదేశం ఏమైపోయినా పర్వాలేదు, శత్రులతో చేతులు కలిపి భారతదేశాన్ని డీస్టెబిలైజ్ చేద్దాం అనుకుంటోందా? ఇలా అనుకుంటే మాత్రం ఈ ప్రతిపక్షంలో కాదు, మొత్తానికి కూడా ముక్తు భారత్ అని ఎప్పటి నుంచో వేరే అధికారంలో ఉన్న పార్టీ పిలిపిస్తోంది. అదే నిజమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అది బాగా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.